హాయ్ మామాస్. ఇప్పుడే వెట్టి అని ట్రైలర్ రావడం జరిగింది. మనం చూస్తూ మాట్లాడుకుందాం. ఒకసారి ట్రైలర్ చూద్దాం. ఈ దేశంలో ఆడపిల్లలకు భద్రత లేదు, కానీ పౌర పోతులకి బాగా భద్రత ఉంది. ఇలాంటి మగ మృగాలని ఎన్కౌంటర్ లో చంపేయాలి. నేరస్తుని వెంటనే పట్టుకోవాలి. అందుకు ఏ యాక్షన్ అయినా తీసుకోండి. It was a brutal murder, sir. ఇదే క్రిమినల్ ఐడెంటిటీ అని ఏది ఐసోలేట్ చేసి చెప్పలేకపోతున్నాం సార్. ఇదేంది మామా, ఐటెన్షన్ డ్రామా లాగా ఉంది. ముందుకెళ్తూ మాట్లాడుకుందాం గైస్. లేకపోతున్నాం సార్. మీరు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయలేకపోతే అందరూ రిజైన్ చేసి వెళ్ళిపోండి అయ్యా. ఒక వారంలో ఎన్కౌంటర్ జరిగిపోవాలి. అక్కర్లేదు సార్, వారం రోజులు అక్కర్లేదు. 3 రోజుల్లో డిపార్ట్మెంట్కి మంచి పేరు వస్తుంది. Justice delayed is justice denied. Justice hurried is justice buried. కాలం విలువ తెలిసిన మనిషి మాత్రమే ఏదైనా సాధించగలడు. ట్రైలర్లో రజనీ సార్ లుక్స్ సూపర్ అంటే సూపర్ ఉన్నాయి మామ. ఆయన ఎంచుకునే కథలు ఈ మధ్యకాలంలో చాలా అంటే చాలా సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. ఎందుకంటే ఆయన హీరోయిన్ పెట్టేసుకొని 4 పాటలు పెట్టేసి 4 ఫైట్లు పెట్టే సినిమా తీయకుండా ఇది యూనిక్గా ఉంటుంది. ఎందుకంటే తన ఏజ్ తగ్గట్టు తను ఎంచుకోవడం ఈ మధ్య చాలా అంటే చాలా సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. అదేవిధంగా టి జ్ఞానవేల్ సార్ జే భీమ్ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత ఇలాంటి కథను తీస్తానంటే మనం గట్టిగా హోప్స్ అయితే పెట్టుకోవచ్చు గైస్. అందరూ ఒకసారి ఆలోచించండి. అదేవిధంగా ఇంకొంచెం ముందుకెళ్తా మాట్లాడుకుందాం. దొంగ అంటే ముసుగేసుకుని తిరగాలనే రూల్ ఏం లేదు. కొంచెం బుర్ర అంటే చాలు. క్రైమ్ క్యాన్సర్ లాంటిది, దాన్ని పెరగనివ్వకూడదు. సార్, తన దగ్గర లాయర్ల సైన్యమే ఉంది. వాడి నెట్వర్క్ లో 2000 మందికి పైగా ఉన్నారు. ఇంత పెద్ద పోలీస్ ఫోర్స్, వెపన్స్, పవర్ అన్ని ఉండి క్రిమినల్ అట్రాసిటీస్ జరుగుతున్నాయంటే అక్కడ పోలీసులు సరిగా పనిచేయట్లేదని అర్థం. ఊరికి మాట్లాడే ప్రయోజనం లేదు. వాడిని లేపేద్దాం. ఇక్కడ మెయిన్గా మనం గమనించాల్సింది ఏంటంటే ఈ లవ్ ట్రాక్లు, లవ్ సాంగ్స్ ఇవేమి పెట్టకుండా డైరెక్టర్ స్ట్రైట్గా కథని తను ఏదనుకున్న పాయింట్ని చెప్పడానికి ట్రై చేస్తుంది. దాంట్లో ఇదైతే చాలా బెస్ట్ పాయింట్ గైస్. మీరు ఒకసారి ఆలోచించి, ఎందుకంటే లవ్ ట్రాక్లో ఇవి ఉంటే మ్యాక్సిమం సైడ్ ఉన్న క్యారెక్టర్స్కి, ఫాత్ ఫాజిల్కి, మంజు వారి ఎలాంటి వాళ్ళకి పెట్టుండొచ్చు. కానీ లవ్ ట్రాక్స్, లవ్ సీన్స్ లేకుండా క్రైమ్ స్టోరీ చెప్తున్నప్పుడు థ్రిల్లింగ్గానే ఉండాలి. ఆ థ్రిల్లింగ్ ఈ 1.5 నిమిషం ఏదైతే ఉందో మిస్ అవ్వకుండా ఇంకా ఎగ్జైటింగ్గా ఉంది. ఇంకా ముందుకెళ్తే మరిన్ని కొన్ని చూద్దాం గైస్. అన్యాయం జరుగుతున్నప్పుడు పోలీసులు మౌనంగా ఉండే కన్నా అధికారాన్ని చేతుల్లోకి తీసుకోవడం తప్పేమీ కాదు. చెప్పేశారు. రజనీ సార్ లుక్స్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉన్నాయమ్మా. ఆ గడ్డము, ఆ హెయిర్ స్టైల్, అదేవిధంగా ఆ డ్రెస్ అయితే సూపర్ అంటే సూపర్. అదేవిధంగా కొన్ని షాట్లలో మన తెలుగులో కూడా కనపడుతుంది. అంటే మనం గర్వించదగాల్సిన విషయం. అదేవిధంగా రావు రమేష్ గారు, రానా గారు, అదేవిధంగా ఆ ఫైట్ మాస్టర్స్, ఆ ఫైట్ చేసే వాళ్ళందరూ మన తెలుగులో ఉండొచ్చు. జ్ఞానవేల్ మామ, నువ్వు ఏం ప్లాన్ చేసావా? ఎంతమంది యాక్టర్స్ని పెట్టావు? మాకైతే మైండ్ పోతుంది ట్రైలర్ చూస్తుంటేనే. ఇంకా కొంచెం ముందుకెళ్ళి మాట్లాడుకుంటాం. నన్ను ఏ పోస్టులో తిప్పికొట్టినా నేను మాత్రం పోలీసు వాణ్ణే సార్. నా నుంచి వాణ్ణి కాపాడటం ఎవ్వరి వల్ల కాదు.
అదేవిధంగా ఈ ట్రైలర్‌లో అమితాబ్ సార్ క్యారెక్టర్ సూపర్ అంటే సూపర్ ఉంది గైస్. అదేవిధంగా మంజు వారియర్ క్యారెక్టర్ కూడా ఏదో సస్పీషియస్‌గా సంథింగ్‌గా ఉంది. ఐ మీన్ ఏదో ఫ్లాష్ బ్యాక్ అయితే ఉండొచ్చు. అదేవిధంగా అమితాబ్ సార్ చెప్పే డైలాగ్స్ అయితే చాలా అంటే చాలా హార్ట్ టచింగ్‌గా ఉన్నాయి. న్యాయమూర్తి లేట్ అయితే న్యాయం లేట్ అవుతుంది. న్యాయమూర్తి ముందుంటేనే న్యాయం తొందరగా జరుగుతుందనే డైలాగు సూపర్ అంటే సూపర్‌గా ఉంది గైస్. అదేవిధంగా ఈ సినిమాకి మ్యూజిక్ ఎవరు? ద రాక్ స్టార్, ద కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా ప్రెజెంట్ అనిరుద్. అనిరుద్ మ్యూజిక్ బీజీఎం అయితే ఎవ్రీ మూమెంట్ సూపర్ అంటే సూపర్‌గా ఉంది. అదేవిధంగా సినిమాలో జ్ఞానవేల్ గారు ఇంతమంది యాక్టర్స్‌ని పెట్టి మరి ఇంతమంది యాక్టర్స్‌ని ఔట్ ఆఫ్ ఫ్రేమ్ చేయకుండా ఎలాంటి స్టోరీని క్రియేట్ చేశాడో మనం ఎక్సైటింగ్‌గా ఉంది గైస్. అదేవిధంగా ఈ సినిమా అక్టోబర్ 10 అయితే రావడం జరుగుతుంది. మీరందరూ సినిమా చూడండి. అక్టోబర్ మార్నింగ్ షో అయిపోగానే మన ఛానల్‌లో రివ్యూ వస్తుంది గైస్. అందరూ వెయిట్ చేస్తా మన ఛానల్‌ని అప్పుడప్పుడు చూస్తా ఉండండి. అదేవిధంగా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. మీ మామ బ్రోని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నించండి గైస్. అంటిల్ సీ యూ. బాయ్.